రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, భారతదేశము సింధు నది జలాల ఒప్పందాన్ని అబేయన్స్లో పెట్టడము పాకిస్తాన్కి ఎలకకి ప్రాణ సంకటం, పిల్లికి చెలగాటంలాగా తయారైంది. పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం గిలగిల కొట్టుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. పాకిస్తాన్ బెదిరిస్తోంది, సింధు నదీ జలాల ఒప్పందాన్ని గనక మీరు రద్దు చేసినట్లయితే మేము మొత్తము 6 నదుల్లో ఉన్నటువంటి ప్రతి చుక్క నీరు మేమే తీసుకుంటాము, నదుల్లో రక్తం పారిస్తాం, భారతదేశంతో యుద్ధం చేస్తాము, ఇలాగ నాయకులు చెప్తున్నారు. అయితే ఆ నాయకుల మాటలు, పాకిస్తానీ నాయకుల మాటని పాకిస్తానీ ప్రజలు సరే, పాకిస్తానీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడాను, వాళ్ళ చట్టసభల్లో ఉండేటువంటి సభ్యులు కూడా నమ్మడం లేదు, గేలి చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. బిలావల్ భుట్టో మేము యుద్ధం చేయడానికి కూడా సిద్ధము అంటే పార్లమెంట్లో అందరూ కూడాను నవ్వారు. అంటే ఇది పాకిస్తాన్ పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ ఏమీ చేయలేదు. పాకిస్తాన్ ఇప్పుడు భారతదేశాన్ని ప్రచార యుద్ధంలో గెలిచేందుకు, వాస్తవానికి చేయగలిగింది ఏమీ లేదు, కానీ ప్రచార యుద్ధంలో గెలిచేందుకు తమ ప్రజలకు ఏదో రకంగా నచ్చజెప్పి బుజ్జగించి తామేదో చేస్తున్నట్టుగా కనిపించేందుకు హేగ్లో ఉండేటువంటి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ దగ్గరికి వెళ్ళి సింధు జలాల ఒప్పందం విషయంలో మీరు మధ్యవర్తిత్వం వహించాలి అని చెప్పి అడిగింది. ఇది వాస్తవానికి భారతదేశము ఏదో ఒకరోజు సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షిస్తుందని పాకిస్తాన్కి తెలుసును. ఎందుకంటే భారతదేశం గత 2 సంవత్సరాలుగా లేఖలు రాస్తూ వచ్చింది దీని మీద. పాకిస్తాన్కి ఒప్పందాన్ని పునఃసమీక్షించుకుందాం రమ్మని చెప్పి 2 సంవత్సరాలుగా 4 లేఖల్ని పంపింది. కాబట్టి పాకిస్తాన్ గత సంవత్సరమే అంతర్జాతీయ కోర్టు దగ్గరికి వెళ్ళి నువ్వు ఆర్బిట్రేట్ చెయ్యాలి అని చెప్పి అడిగింది. భారతదేశము సింధు నదీ జలాల ఒప్పందంలో 3వ వ్యక్తి మధ్యవర్తిత్వము కానీ ఆర్బిట్రేషన్కి కానీ ఆస్కారం లేదు, అవకాశం లేదు. ఒప్పందంలో ఉన్నటువంటి క్లాజుల ప్రకారం ఈ 2 దేశాలే కూర్చుని మాట్లాడుకోవాలి. ఇది భారత్ వాదన. సో గత సంవత్సరం వేసిన కేసుకి ఈ సంవత్సరం స్పందిస్తూ ఆర్బిట్రేషన్ చేసే అధికారం మాకుంది అని చెప్పి ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ కోర్టు ఒక తీర్పునిచ్చింది. ఈ తీర్పుని పాకిస్తాన్ ఒక ఘన విజయంగా చూపించుకుంటోంది. అంటే 3వ వ్యక్తి మధ్యవర్తిత్వాన్ని భారతదేశం అంగీకరించి తీరాలి, ఎందుకంటే ఇంటర్నేషనల్ కోర్టు చెప్పింది, ఆర్బిట్రేషన్ చేసే అవకాశం ఉందని తమ ప్రజలకు నమ్మబలికేందుకు పాకిస్తాన్ ఇప్పుడు హడావిడి పడుతోంది. వాస్తవం ఏంటి? వాస్తవం చాలా సింపుల్. ఈ సింధు జలాల ఒప్పందం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగింది. దీనిలో మధ్యవర్తి లేడు. దీనికి సంబంధించిన వరల్డ్ బ్యాంక్ ఫెసిలిటేట్ చేసింది, మధ్యవర్తి కాదు. ప్రపంచ బ్యాంక్ కేవలము 2 దేశాలు కూర్చునేందుకు దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసింది తప్ప అది ఆర్బిట్రేటర్ కాదు. రెండవది, సింధు జలాల ఒప్పందంలోనే ఉన్నటువంటి క్లాజుల ప్రకారము ఈ ఒప్పందానికి సంబంధించిన ఏ వివాదాన్నైనా 2 దేశాలే పరిష్కరించుకోవాలి, 3వ దేశానికి స్థానం లేదు. 3వ ముఖ్యమైన విషయం ఏంటంటే, పర్యావరణ పరిస్థితులలో మార్పు వచ్చినా, జనాభా యొక్క స్వభావ స్వరూపాల్లో మార్పు వచ్చినా, మిగతా ఏ కారణాల చేత మార్పు వచ్చినా కూడాను ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించుకోవచ్చును 2 దేశాలు కలిసి. కాబట్టి భారతదేశము ఇప్పుడు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఈ ప్రాంతాల్లో జనాభా పెరిగింది, వ్యవసాయ యోగ్యమైన భూమి పెరిగింది, మన నీటి అవసరాలు పెరిగాయి, అదేవిధంగా వాతావరణ మార్పులు వచ్చాయి. గతంలో ఉన్నట్టుగా నదిలో జలాలు లేవు. అప్పుడున్నటువంటి అరేంజ్మెంట్ ప్రకారము 3 నదులు, రావి, బియాస్, సట్లెజ్, ఇవి మనకి చెందేటట్టుగా, సింధ్, జేలం, చినాబ్ ఈ 3 నదులు పాకిస్తాన్కి చెందేటట్టుగా, ఆ నదులలో 20% నీరు భారత్ వాడుకునేటట్టు, 80% నీరు పాకిస్తాన్ వాడుకునేటట్టు ఒప్పందం జరిగింది. అయితే ఈ 20% నీరు వాడుకోవాలన్నటువంటి ప్రొవిజన్ ఉన్నా భారతదేశం వాడుకునేది కాదు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంతకు ముందు వాజ్పేయి ప్రభుత్వ సమయం నుంచి తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టు, బుల్లర్ లేక్ మీద, అదేవిధంగా ఇది
సట్లెజ్కి లింక్ ఉన్నటువంటి చెరువు, అదేవిధంగా కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కావచ్చు, చినాబ్ మీద సలాల్ ప్రాజెక్టు కావచ్చును, రత్లే ప్రాజెక్టు కావచ్చు, ఇంట్లో అనేక ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభమైంది. అవి ఇప్పుడు ఫైనల్ దశకు వచ్చినాయి. అదేవిధంగా చినాబ్ మీద ఉన్నటువంటి రణబీర్ కెనాల్, ప్రతాప్ కెనాల్, వీటిని కూడాను యాక్టివేట్ చేసింది మోదీ ప్రభుత్వం. కాబట్టి మన 20% నీళ్లను మనము నిలుపుకునే ప్రయత్నాలు ప్రారంభమైనాయి. దీని అర్థం ఏంటి? పాకిస్తాన్కి ఆ మేరకు నీటి లభ్యత తగ్గింది. మన వంతు నీళ్లు మనము వాడుకోని కారణంగా పాకిస్తాన్ ఇన్నాళ్ళు ఎంజాయ్ చేసింది, ఇప్పుడు మనము వాడుకుంటున్నాం. కాబట్టి మారిన పరిస్థితిలో ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని చెప్పి భారత్ పట్టుబడుతోంది. పునఃసమీక్షించడం కోసము దీన్ని అబేయన్స్లో పెట్టారు, హోల్డ్లో పెట్టారు. ఇప్పుడు ఈ హోల్డ్లో పెట్టిన కారణంగా భారతదేశము నీటిని ఎంత నీరు పంపాలో అంత నీరు పాకిస్తాన్కి పంపుతున్నప్పటికీ ఎప్పుడు పంపాలో అప్పుడు పంపడం లేదు. పాకిస్తాన్కి అవసరం లేనప్పుడు నీళ్ళు వస్తున్నాయి, పాకిస్తాన్కి అవసరం ఉన్నప్పుడు నీళ్లు వెళ్ళడం లేదు. కానీ ఏడాది పొడుగు లెక్కల్ని చూసినట్లయితే ఎంత పరిమాణంలో నీరు పంపాలో అంత పరిమాణంలో నీరు పంపారు. కాబట్టి ఒప్పందాన్ని ఉల్లంఘించలేదు, కానీ పాకిస్తాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది. దీంతో ఇప్పుడు ఆసిమ్ మునీర్ గారికి మున్నీరు కన్నీరుగా ఉంది పరిస్థితి. ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు, కానీ ప్రపంచ కోర్టు ఏదైతే ఇంటర్నేషనల్ కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు దగ్గరికి వెళ్ళారు. కోర్టుకి ఆర్బిట్రేషన్ చేసే హక్కు ఉంది అని చెప్పి ఒక చిన్న కాగితం ముక్కను తెచ్చుకుని పాకిస్తాన్ తన ప్రజలను మభ్యపెడుతోంది తప్ప భారత్ అంగీకరించకపోతే ఏమీ జరగదు. దీంతో తన ప్రజల్ని మభ్యపెడుతోంది పాకిస్తాన్. కానీ ఏం చేయాలో తెలియక ఇటీవల అమెరికాకి వెళ్ళినప్పుడు కూడాను సింధు జలాల ఒప్పందం గురించి ప్రస్తావించారు. సింధు జలాల ఒప్పందం గురించి రోజు మాట్లాడుతున్నారు. పాకిస్తాన్లో నీటి లభ్యత తగ్గింది. ఉన్నటువంటి 2 పెద్ద డ్యాములు, మంగ్లా డ్యామ్ ఉంది, తార్బేలా డ్యామ్ ఉంది. ఈ 2 డ్యాములలో నీటి మట్టం తగ్గిపోతున్నది. వరద వచ్చినప్పుడు భారతదేశం నీళ్ళని పూర్తిగా వదిలిపెడుతోంది. ఏమాత్రం నిలపకుండా వదలడంతో పాకిస్తాన్లో వరదలు, అకాలంలో వరదలు వస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్లో స్వాత్ నదికి వరదలు వచ్చాయి. ఆ వరదలు వస్తున్నటువంటి సమయంలో చినాబ్ నదికి కూడా వరదలు రావడంతో చినాబ్ నీటిని వదిలేసింది భారతదేశం. పాకిస్తాన్కి ఇప్పుడు ఇబ్బంది అవుతున్నది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి పాకిస్తాన్కి ఈ జలబాంబు ఎలా దాన్ని తట్టుకోవాలన్నది అర్థం కావడం లేదు. అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళినా జరిగేదేమీ లేదని పాకిస్తాన్కి తెలుసు. ఎందుకంటే భారతదేశంతో మాత్రమే చర్చించాలి. భారతదేశంతో చర్చించాలంటే భారతదేశం 2 కండిషన్లను పెట్టింది. మొట్టమొదటిది కశ్మీర్ గురించి, కేవలం ఆక్రమిత కాశ్మీర్ గురించే చర్చలు జరగాలి. అవి మాకు ఎప్పుడు తిరిగిస్తారో దానిపైనే చర్చలు జరగాలి. రెండవది ఉగ్రవాదంపైనే చర్చ జరగాలి. ఈ 2 అంశాలపైన చర్చ జరిగితేనే ఆ తర్వాత సింధు జలాల ఒప్పందం. ఈ రకంగా భారతదేశము పాకిస్తాన్ని కుర్చీ మడతబెట్టినటువంటి పని చేసింది. మొత్తానికి పాకిస్తాన్ ఇప్పుడు కన్నీరు మున్నీరు అవుతోంది, విలవిలా ఏడుస్తోంది, గిలగిలా కొట్టుకుంటోంది. అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళినా కూడాను ఎలాంటి లాభము పాకిస్తాన్కి ఉండే పరిస్థితి లేదు. దాంతో ఈ సింధు జలాల సమస్యని ఎలా పరిష్కరించాలో అర్థం కానటువంటి స్థితిలో పాకిస్తాన్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.